నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వస్త్రలత వ్యాపారులతో ఎమ్మెల్యే సుజనా చౌదరి భేటీ వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని హామీ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా నిలబడే విధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఏడాది స్పోర్ట్స్ మీట్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేయబోతున్నామన్న ఎంపీ కేశవ శివనాథ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను విమర్శించే నైతిక హక్కు మైలవరపు దుర్గారావుకు లేదన్న వైసీపీ నేతలు గుర్తింపు ఇచ్చిన నేతపై మైలవరం దుర్గారావు మరోసారి నోరు జారితే వైసీపీలు తగిన బుద్ధి చెప్తారన్న నేతలు వస్త్రలత వ్యాపారులతో ఎమ్మెల్యే సుజనా చౌదరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంప్లెక్స్ అద్దె బకాయిల అంశంలో భిన్న వాదాలు వినిపించిన వ్యాపారులకు తగు సూచనలు చేశారు. ఈ క్రమంలో వాస్తవ వ్యాపార సంఘాల కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ వారం రోజుల్లో వస్త్రలతకు సంబంధించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వ్యాపారులు అధికారుల మధ్యన అద్దెల బకాయి విషయంలో ప్రతిస్తంభన ఉందని దానికి సంబంధించి త్వరలో నిర్ణయం ఉంటుందని అన్నారు. కాంప్లెక్స్ పటిష్టత సరిగా లేదని దాని పునర్నిర్మాణానికి ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కాంప్లెక్స్ నిర్మించాలని అన్నారు. వ్యాపారులు అందరూ ఒకే మాట మీద నిలబడి సమస్య పరిష్కరించాలని కోరితే దానికి కట్టుబడి ముందడుగు పడుతుందని అన్నారు. వస్త్రలత కాంప్లెక్స్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్, లీకేజ్ ప్రాబ్లమ్స్, బాత్రూమ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళకి కొంచెం రెంట్ కలెక్షన్ బకాయి పడటం వలన డబ్బు కట్టలేకపోయారు. దానికి జిఎస్టీ ఒకటి, పెనాల్టీ ఒకటి కట్టే దాని మీద భేదాభిప్రాయాలని అన్నీ సరిచేసి కంప్లీట్ చేసుకొని తర్వాత వాళ్ళ వ్యాపార అభివృద్ధికి కావాల్సిన విధంగా వస్త్రలత కాంప్లెక్స్ని మళ్ళీ ఒకవేళ రీడెవలప్మెంట్ చేయాలంటే ఏంటనేది వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి డెవలప్ చేసి సిటీ ప్లానర్తో కూడా మాట్లాడి ఏం చేయగలం, వీళ్ళకి పార్కింగు, ఒక మంచి క్యాంటీను అన్నీ కూడా వైబిలిటీ తీసుకొచ్చే విధంగా వాళ్ళకి సలహా ఇచ్చి అందరికీ కనుక సమ్మతం అయితే ఈ బిల్డింగ్ని ఆల్రెడీ బిల్డింగ్ లైఫ్ కూడా అయిపోయింది. సుమారుగా 50 సంవత్సరాలు అయినది, 54 ఇయర్స్ అయింది. కాబట్టి ఏ రూల్ ప్రకారమైనా దీన్ని తీసేయాల్సిందే. కాబట్టి వీళ్ళందరూ కూడా అందరూ ఎక్కువ మంది సుముఖంగానే ఉన్నారు. ఆ విధంగా కమిషనర్ గారితో కూడా మాట్లాడి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి చేపిస్తామని చెప్తాను. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా నిలబడే విధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఏడాది స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేయబోతున్నాము. ఈ ఏడాది క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకి డిసెంబర్ 17 నుంచి జనవరి 15 వరకు ఈ స్పోర్ట్స్ నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ తో సోమవారం కేబిఎన్ కళాశాలలో డిఓయువి సుబ్బారావు సహకారంతో ఎంపీ కేశవ శివనాథ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో స్పోర్ట్స్ మీట్లో విద్యార్థులకు ఏ క్రీడలు నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై సలహాలు, సూచనలు ఎంపీ కేశవ శివనాథ్ తీసుకున్నారు. అలాగే క్రీడా వసతులు లేని పాఠశాల యొక్క వివరాలు తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశం అనంతరం ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నాయకులు ఎంపీ కేశవ శివనాథ్ ను సత్కరించారు. అనంతరం ఎంపీ కేశవ శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా వసతులు కల్పించడమే ధ్యేయంగా అధికారులతో కలిసి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందుకోసమే ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల యొక్క ప్రతిభను బయటకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2027లో రాజధాని అమరావతి ప్రాంతానికి నేషనల్ గేమ్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే స్పోర్ట్స్ సిటీని అమరావతిలో ప్రారంభించబోతున్నట్లుగా చెప్పారు. దానికి తోడుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రాబోతుందని అన్నారు. ఈ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశం క్రీడాకారులే కాకుండా కోచ్లను, వివిధ క్రీడలకు సంబంధించి అవసరమైన సపోర్టింగ్ స్టాఫ్ ను తయారు చేయటమేనని అన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలంటే పాఠశాల దశ నుంచే వారికి క్రీడల పట్ల ఆసక్తి పెంచి ప్రోత్సహించాలని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని క్రీడలను ప్రోత్సహించేందుకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులలో డిసెంబర్ 17 నుంచి జనవరి 15 వరకు అండర్ 14, అండర్ 17 క్రీడా పోటీలు
ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వంపై భారం పడకుండా ఈ క్రీడా పోటీలకు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, నియోజకవర్గంలో ఏర్పాటు చేసి జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ క్రీడలు ఏర్పాటు చేయడానికి కొన్ని స్కూల్స్ లో ఎలాంటి వసతులు ఉండకపోవచ్చు. అక్కడ ఏమి చేయాలనే అంశంపై కూడా చర్చించినట్లుగా చెప్పారు. అంతకుముందు డిఈఓ విఈ సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో క్రీడల అభివృద్ధికి నడుం మింగించిన ఎంపీ కేశన్ శివనాథ్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి వెంకటరత్నం, కేబిఎన్ కళాశాల సెక్రటరీ టి శ్రీనివాస్, ఎస్కే పివివి హిందూ హై స్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి నారాయణరావు, మాజీ సబ్ చైర్మన్ అంకం చౌదరి, ఎన్టీఆర్ జిల్లా ఎస్జిటి సెక్రటరీ ఎం శ్రీనివాస్, నందిగామ నియోజకవర్గ ఎస్జిటి కోఆర్డినేటర్ పి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కేబిఎన్ కళాశాల యాజమాన్యం వారి సహకారంతో ఇక్కడ మేము మీటింగ్ పెట్టుకున్నాం. అందులో ముఖ్యంగా మా డిఈఓ గారు చెప్పంగానే వాళ్ళందరినీ పిలిపించి ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఉన్న ఈఏటీలను ఇక్కడికి పిలిపించి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ముఖ్య ఉద్దేశం ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి స్కూల్లో కూడా ఇవాళ మేము స్పోర్ట్స్ని మిగతా జిల్లాల్లోకి ఆదర్శంగా నిలబడే విధంగా ప్రతి స్కూల్లో స్పోర్ట్ మీట్ జరిగే విధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా స్పోర్ట్ మీటు ప్రతి సంవత్సరం జరిగే విధంగా కొన్ని కార్యాచరణ చేయబోతున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న రాబోయే డిసెంబర్ 20 నుంచి జనవరి 20 సమయంలో క్రిస్మస్ మరియు సంక్రాంతి వెకేషన్ సమయంలో ఇటువంటి స్పోర్ట్స్ మీట్ పెడదామని అనుకుంటున్నాం. ఇవాళ మొత్తం డిస్కషన్ ఏంటంటే మేమందరం కలిసి ఏం క్రీడల మీద దృష్టి పెట్టాలి, సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు, ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి విద్యార్థులకు కానీ పాఠశాలలకు కానీ, ఇటువంటి విషయాల మీద ఇవాళ చిన్న ఒక డిబేట్ లాంటి కార్యక్రమం జరగబోతుంది. దాంట్లో ఇవాళ నేను కూడా వచ్చి ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా స్పోర్ట్స్ మీటు రాష్ట్రం మొత్తానికి ఒక ఆదర్శంగా నిలవాలని అందరం అనుకుంటున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ మీటు బ్రహ్మాండంగా ఈ క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు జరిగే విధంగా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో జరిగే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని విమర్శించే నైతిక హక్కు మైలవరపు దుర్గారావుకు లేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. దుర్గారావుకు అన్ని విధాలుగా పూర్తి సహకారం అందించిన నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు మాత్రమే అని అన్నారు. దుర్గారావు అతని భార్య పార్టీ మారడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. గుర్తింపు ఇచ్చిన నేతపై మైలవరం దుర్గారావు మరోసారి నోరు జారితే వైసీపీ తగిన బుద్ధి చెప్తుందని వైసీపీ నేతలు హెచ్చరించారు. వైసీపీ నుండి ఎన్డీఏలోకి కార్పొరేటర్లు వారి పదవులు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బి నిరీష్, సత్యసాయిబాబా, డివి రెడ్డి, కరీం తదితరులు పాల్గొన్నారు. నలభై డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భర్త అంటే ఆమె పేరుగే కార్పొరేటరు, మొత్తం అధికార చలామణి దందాలు ఇతరత్ర వసూళ్ళన్నీ మన అయ్యగారే చేస్తుంటారు అన్నమాట. ఆయన గారి పేరు మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ కార్పొరేటర్ గారి పేరు మైలవరపు రత్నకుమారి గారు, ఆమె భర్త అన్నమాట. వీళ్ళు ఎలాగంటే తల్లిపాలు తాగి రొమ్మును గుద్దే రకం అన్నమాట. అంటే అప్పటిదాకా అధికారంలో ఉండి దందాలు వసూళ్ళు ఇతరత్ర వసూళ్ళు ఇవన్నీ వసూలు చేసి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉండే వాళ్ళు ఈరోజు వాళ్ళ కొడుకుల్ని అమెరికా పంపించి వాళ్ళ కూతుర్లకి సుమారుగా ₹1 కోటి పెట్టి వివాహం చేసేంత స్థాయికి ఎదిగారంటే ఏం కష్టం చేసి వాళ్ళు అంత స్థాయికి ఎదిగారో ఈ మైలవరపు దుర్గారావు అనే వ్యక్తి చెప్పాలి. నువ్వు ఏ స్థాయి ఏ అర్హతతో నువ్వు ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గురించి హరీష్ కుమార్ వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా యూత్ జనరల్ సెక్రటరీని. గత 4 రోజుల క్రితం మన మీడియాలో
నోటికి వచ్చినట్టు మనం ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్ముతారు, మనల్ని చూసి ఓట్లేసి గెలిపించారు కదా, ఆయన మొహం చూసి ఓట్లేసి గెలిపించారు కదా అనే ఉద్దేశంతో ఈరోజు మైలవరపు దుర్గారావు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓసరవల్లి వెల్లంపల్లి అని అంటా ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం వెల్లంపల్లితో పాటు మీ యొక్క రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు ఆయన ఓసరవల్లి అని మీకు తెలీదా? విజయవాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు కానూరు ఎస్బీఐ కాలనీకి చెందిన రమేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో హాస్పిటల్కి వెళ్లారు. చికిత్స చేస్తుండగానే వైద్యుల నిర్లక్ష్యంతో చికిత్స వికటించి సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయమై 5 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నమస్తే అండి, నా పేరు సారిక, మా హస్బెండ్ పేరు రమేష్ అండి. మేము ఆగస్టులో స్వర హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాం. అది కూడా ఆ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ మా అత్తగారే డొనేట్ చేశారండి. అలా చేయించుకున్నాం. 1 మంత్ బాగానే ఉంది మేడం. తర్వాత ఒక 30 days తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. ఒక వారం రోజులు ట్రీట్మెంట్ చేసి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది, మా వల్ల కాదు, మీకు ఇష్టం వచ్చిన చోట తీసుకెళ్ళిపోండి, మేము ట్రీట్మెంట్ చేయమన్నారండి డాక్టర్ అన్వేష్ గారు. ఎలాలో బతిని ఆడుకుంటే సర్కార్ గారు విజయ సూపర్ స్పెషాలిటీలో అడ్మిట్ చేశారు. బట్ ఆయన కూడా పాపం చాలా సపోర్ట్ చేశారు, చూశారండి. కానీ 1 weekకే అన్ని టెస్టులు చేసి మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది, తీసేయకుండా తనకి అటాక్ కానీ లేదా పెరాలసిస్ ప్రాబ్లం వచ్చిందన్నారు. వెంటనే తీసేశారు. అది తీసేసిన విషయం తెలుస్తారు కంప్లీట్ గా డిప్రెషన్ లో వెళ్ళిపోయారు. కనీసం నన్ను మా ఫ్యామిలీని కూడా గుర్తుపట్టే పొజిషన్ లేదు. ఇప్పుడు మొత్తం దానికి నేను అక్కడ స్వరాలో 20 lakhs పెట్టామండి. ఇక్కడ విజయ హాస్పిటల్లో కూడా మినిమం 10-15 lakhs అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు మా అత్తయ్య గారు కూడా డోనేట్ చేశారు. ఆయనే తీసుకోవచ్చు. నాకు 2 చిన్నపిల్లలండి. మాకు ఏదైనా కంప్లీట్ అది అయితే బ్లైండ్ మిస్టేక్ హాస్పిటల్ కిడ్నీ తీసేశారండి. కిడ్నీ తీసేసిన కంప్లీట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం తిరిగి చనిపోయింది. రమేష్ లేరండి. కంప్లీట్ నా చిన్న పిల్లలు మా అత్తయ్య గారు ఇచ్చారు డోనర్. ఆవిడ పరిస్థితి అలానే ఉంది. మమ్మల్ని ఎవరు చూస్తారు? మాకు కంప్లీట్ గా స్వర యజమాని నుంచి మాకు రక్షణ కావాలి, కంప్లీట్ సెక్యూరిటీ కూడా కావాలి. వాళ్ళు నేను ఇంత పెట్టానండి, కనీసం వాళ్ళకి రెస్పాండ్ కూడా ఇవ్వనండి. వాళ్ళు మాత్రం యాజమాన్యం కంప్లీట్ గా సీరియస్ తీసుకోండి. వాళ్ళకి కంప్లీట్ గా మాకు ప్రొటెక్షన్ కూడా కావాలండి. మల్లవల్లి పారిశ్రామికవాడ రానున్న రోజుల్లో రాష్ట్రానికి తలమానికంగా మారనుందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామికవాడలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని, అలాగే 479 ఎకరాల అసైన్ భూమిని భూసేకరణ చేయాలని సంబంధిత మంత్రిని కోరారు. మరో 183 మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో ఫైర్ స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరారు. మల్లవల్లిలో పారిశ్రామికవేత్తలకు ఎకరం 16.50 లక్షలకే ఇవ్వటం ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలనకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం మల్లవల్లిలో భూములను ఎకరం 89 లక్షలకు పెంచిందని, గత ప్రభుత్వంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా పరిస్థితి అతిగతి లేకుండా పోయిందని విమర్శించారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అశోక్ లేలాండ్ రీఓపెనింగ్ కు సిద్ధంగా ఉందని తెలిపారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అశోక్ లేలాండ్ రీఓపెనింగ్ కు సిద్ధంగా ఉందని తెలిపారు. హోసూరు మాదిరిగా మల్లవల్లి పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్ష, మంత్రి గారు కాదని చెప్తున్నారు కానీ అది సత్యదూరం నేను భావిస్తున్నా అధ్యక్ష. ఇంకా సమస్యలు అయితే డెఫినెట్గా అక్కడ ఉన్నాయి. ఏపీఐసి కనీసం ఆర్చిలేని పరిస్థితి, అలాగే ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష, అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా లేదు అధ్యక్ష, అలాగే కనీసం పోలీస్ అవుట్ పోస్ట్ కూడా లేదు అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ నేను పంపిస్తే అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ లేక వెనక్కి వచ్చేసిన పరిస్థితి అధ్యక్ష. అలాగే అక్కడ మంత్రి గారు చెప్పినట్టుగా 16.5 లక్షల రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇండస్ట్రీస్లకు కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం దానికి 89 లక్షలు పెంచితే వాళ్ళు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష. అశోక్ లేలాండ్ కంపెనీ ప్రభుత్వం నేను చర్చలు జరిపేది వెనక్కి వచ్చిన మాట వాస్తవం. చంద్రబాబు గారు గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుపరిపాలన నిదర్శనంగా ఈ ప్రభుత్వంలో మనం వ్యాపారం చేయొచ్చనే ఉద్దేశంతో అశోక్ లేలాండ్ కంపెనీ వెనక్కి వచ్చిన పరిస్థితి. రాబోయే అతి త్వరలో ఈ మాసంలో ఓపెన్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే
ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి గ్రామం రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి తలమానికంగా అవుతుందని నేను నిన్న డిమాండ్లో మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితి అధ్యక్ష. ఇంకా 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. జిల్లా అధికారులతో సమీక్ష చేశా. గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. ఆ 479 ఎకరాలు కూడా ఈ 1360 ఎకరాల SEZకి కలిపితే 183 కంపెనీలు వచ్చి ల్యాండ్ అడిగిన పరిస్థితి అధ్యక్ష. అప్పుడు KPIC చైర్మన్ ఇంకా గవర్నమెంట్ అలాట్ చేయలేదు కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చిన పరిస్థితి అధ్యక్ష. APIC ఆన్లైన్లో వాళ్ళందరూ అప్లికేషన్ పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో వేల సంఖ్యలో ఉద్యోగులు వచ్చే అవకాశం ఉన్న మల్లవల్లి కారిడార్ మీద ఇంకా దృష్టి కేంద్రీకరించాలి. మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాటర్ సమస్యని అధిగమించాల్సిన అవసరం ఉంది. కనీస అవసరాలు కల్పించకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, అలాగే వాటర్ సమస్య కానీ, ఫైర్ స్టేషన్ కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ ఆర్చి అయితే నేను మాట్లాడిన తర్వాత APIC చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు మొదలుపెట్టిన పరిస్థితి అధ్యక్ష. ఈ 183 కంపెనీలు కూడా తీసుకురావాలంటే 420 కంపెనీలు మంత్రి గారు చెప్పినట్టుగా మన మంత్రివర్గంలో 6 మాసాల్లో గ్రౌండింగ్ స్టార్ట్ చేయాలి. 18 నెలల్లోపు కట్టకపోతే ఆ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంటామని చెప్పడం ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సర్కిల్ 1 కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంతో పాటు సచివాలయ సిబ్బంది యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారం చేయాలని సూచించారు. పనితీరు బాగోకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. సచివాలయం, అర్బన్ ప్రైమరీ సెంటర్ 2 విజిట్ చేయడం జరిగింది. రెండిటి పరిస్థితి కూడా ఘోరాది ఘోరంగా ఉంది. రెండిటి కూడా అక్కడ స్టాఫ్కి వాళ్ళు పాపం ఎందుకు వస్తున్నారు, ఏమి చేయాలనేది కూడా వాళ్ళకి సరైన అవగాహన లేదు. డెఫినెట్గా పై అధికారులు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు కానీ దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే వాళ్ళు ఇంతవరకు దీని మీద శ్రద్ధ పెట్టినట్టుగా లేదు. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతాను నేను. వీటన్నిటినీ కూడా ఒక రిఫార్మ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. స్టాఫ్కి ఏం చేయాలో తెలియదు ప్రజలకి, కానీ ప్రభుత్వ డబ్బు మాత్రం దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. వృధా అవుతుంది. దుర్వినియోగము, సద్వినియోగం తర్వాత కానీ ప్రభుత్వ డబ్బు మాత్రం వేస్ట్ అవుతూ ఉంది. ఇక్కడ కార్పొరేటర్స్ కానీ, డివిజనల్ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండి ఆ సమస్యలు దాని పరిష్కార మార్గాలు తీసుకొస్తే ఒక ఎమ్మెల్యేగా నేను ఏం చేయగలను అవన్నీ చేస్తానని చెప్తున్నాను. తమ ప్రభుత్వంపై గత 5 ఏళ్లుగా పోరాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపుకు తమ వంతు పాత్ర పోషించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు సముచితమైన పదవి రావటం సంతోషకరమని ఎంపీ కేశవ్ శివనాథ్ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై దాడులు జరిగినా భయపడకుండా రాజీ లేని పోరాటం చేస్తారని వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ గా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశవ్ శివనాథ్, మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, నక్కా ఆనందబాబు, బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తనపై దాడులు జరిగినా భయపడకుండా పట్టాభిరామ్ రాజీ లేని పోరాటం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని క్లీన్ చేసే బాధ్యత కొమ్మారెడ్డి పట్టాభిరామ్పై పెట్టారన్నారు. ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ స్వచ్ఛ మిషన్ ద్వారా 100% టాయిలెట్లు నిర్మించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీలో ఎవరికైనా పదవి వస్తే మరొకరికి బాధ సహజంగా ఉంటుంది, కానీ పట్టాభికి పదవి వస్తే పార్టీ మొత్తం ఆనందించిందని తెలిపారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా కృషి చేస్తానని, ఈ పదవిని నాకు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు.
వర్ల రామయ్య గారు. కార్యాలయంలో వారితో ఎప్పుడు కూర్చున్నా కూడా గతంలో జరిగినటువంటి అనేక విషయాల్ని మాకు తెలియజెప్పటం, ఆయన అనుభవాల్ని మాతో పంచుకోవటం, అనేక రకాలుగా మమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి పెద్దలు వర్ల రామయ్య గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా నా ప్రస్థానాన్ని ప్రారంభించిన సందర్భంలో మరి ఆ రోజున అర్బన్ పార్టీ అధ్యక్షులుగా పెద్దలు నాగుల్ మీరా గారు, నేను ఎప్పుడు కూడా ఆయన గురువు గారు అని పిలుస్తూ ఉంటాను. అంటే మొదటగా ఆయన నాయకత్వంలోనే నేను పనిచేయటం జరిగింది. ఆయన నాయకత్వంలోనే నేను అనుబంధ సంఘాలకి ఇన్ఛార్జిగా ఉంటూ విజయవాడ అర్బన్ పార్టీలో క్రియాశీలకంగా నా పాత్ర నేను పోషించడం, అన్ని విధాలుగా కూడా నాకు సహకరించి ఆ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శిష్య అని చెప్పి నన్ను ఎంతో ప్రేమగా నన్ను పలకరిస్తూ నన్ను ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి నాగుల్ మీరా గారు. మా అన్నయ్య బుద్ధా వెంకన్న గారు, మరి వారి సారథ్యంలో కూడా నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఈరోజు స్వచ్ఛ భారత్ మిషన్ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు బాధ్యత తీసుకున్నటువంటి పట్టాభి గారికి, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిన్ని గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా, అదే వేదిక మీద ముందున్నటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంటే మా అందరి నోట పట్టాభి గారికి అంటే చాలా రోజులు నాకు క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య గారు గత 5 సంవత్సరాలుగా పార్టీ తరఫున, పార్టీ కృషి కోసం, పార్టీ తాలూకా స్టాండ్ కోసం ప్రతి డిబేట్లో పాల్గొనడం, అంటే పార్టీ తాలూకా విధి విధానాలు, అలాగే పార్టీ గతంలో చేసినవి, అలాగే అపోజిషన్ అప్పుడున్న రూలింగ్ పార్టీ ఎటువంటి తప్పులు చేస్తుందని క్లియర్ కట్గా ప్రతి డిబేట్లో కూడా ఎక్స్క్లూజివ్గా చెప్పడం, అది నచ్చగా వాళ్ళు ఆయన మీద తీసుకొచ్చిన ప్రెజర్ కూడా మనం చూడాలి. చాలా విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి ఆయన మీద ఇబ్బంది పెట్టి ఆయన అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. పార్టీ కోసం, పార్టీ తాలూకా విధానాల కోసం నిలబడి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కొమ్మారెడ్డి పట్టాభి గారిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేరు అనౌన్స్ చేయటం, ఈరోజు మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించుకొస్తున్నందుకు పట్టాభిరామ్ గారికి, అలాగే వారి టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహించిన గౌరవనీయులు నాగుల్ మీరా గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు చిన్ని గారికి, అలాగే పెద్దలు మాజీ శాసనమండలి సభ్యులు గౌరవనీయులు మన పెద్దలు అందరికీ కూడా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇచ్చినటువంటి టీం మొత్తం కూడా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ఏ రకంగా అయితే యువతని ప్రోత్సహించారో ఆ రకంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పదవులన్నీ కూడా చూసుకున్నట్టయితే రాబోయే 20-30 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసినది వాస్తవమైనటువంటి విషయం. దిగు మీద ఉన్న వాళ్ళందరే కదా నన్ను ఇంత పవర్ఫుల్ మనిషిగా చేసింది కూడా మీ అందరి సహకారంతోనే నేను ఇవాళ ఎంపీగాను, లేకపోతే ఇటువంటి అన్ని చోట్ల ఉండగలిగాం. ముఖ్యంగా మీరిద్దరూ, అంతేకాకుండా పట్టాభి గారు మొదటి నుంచి నా ఎమ్మటి ఉండి నన్ను ప్రోత్సహించారు. మీతో పాటు ఉన్న మన అందరూ నాయకులు కూడా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ మరొకసారి. ఇక పట్టాభి గారి గురించి
నేను 2013లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ముస్లిమ్స్ మీటింగ్ పెట్టాం. ఆ రోజు పట్టాభి గారు ఉర్దూలో మాట్లాడారు. ఆ రోజు అతని స్పీచ్ చూసి ఇతని వాడి స్పీచ్ ద్వారా ఇతను ఎప్పుడో పెద్ద నాయకుడు అయిపోతాడని అనుకున్నాను. అదేవిధంగా అదే స్పీచ్ ద్వారా ఇవాళ ఆయన నాయకుడు అయ్యాడు. ఆ రోజు ఉర్దూలో, తెలుగులో కూడా కాదు, ఉర్దూలో కూడా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడాడు. తర్వాత కాలంలో మరి ఆ రోజు 2014 నుంచి మనం అధికారంలో ఉన్నాం, ఆయన వేడి అంతగా వినపడలేదు. కానీ 2019 ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చామో ఆ వాడి వేడి అనేది ఆ రోజున్న ముఖ్యమంత్రికి తాకే పరిస్థితుల వల్ల ఆయన చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందుల్లో ఆయన అందరం అన్నట్టు అధికార పక్షం నుంచే కాదు, ఆ రోజున్న మన స్వపక్షం నుంచి కూడా దాడి ఎదుర్కొన్నాడు. కొంతమంది వ్యక్తుల వల్ల అటువంటి దాడి ఎదుర్కొన్నారు. కాబట్టి మేము నలుగురం కూడా గ్రూప్ ఉంది, అటువంటి వ్యక్తుల బారి నుంచి ఉన్న గ్రూపే మాది, నలుగురిది గ్రూపు. చాలా సంతోషం. ఈరోజు మా సోదరుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో సరైన వ్యక్తికి, అర్హత కలిగినటువంటి వ్యక్తికి మరి ఇంకా మంచి పోస్టు రావాల్సి ఉన్నా ఇది ఒక పోస్టు వచ్చినందుకు ఆయన్ని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, గతంలో 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎంత కష్టపడ్డాడో, అలాగే మీ అందరం కూడా ఏ విధంగా పనిచేసామో, ఇవాళ అధికారంలోకి వచ్చినాక మరి కొంత ఆలస్యమైన ఒక గౌరవప్రదమైనటువంటి పదవి ఇవాళైనా ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ బాధ్యతలు పట్టాభి సమర్థతతో బ్రహ్మాండంగా చేస్తాడు. రాబోయే రోజుల్లో మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని కానీ, మేము కానీ, వెంకన్న కానీ, మీరాబాయి కానీ అందరం కూడా అండగా ఉండి ఇంకా మరింతమైనటువంటి ఉన్నత బాధ్యతలు, ఉన్నత పదవులు వచ్చేదానికి అన్ని రకాలుగా కూడా మా సోదరుడు పట్టాభికి అండగా ఉంటామని తెలియజేస్తూ చిన్న పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పట్టాభి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు, అంటే చిన్నప్పటి నుంచి అని చెప్పొచ్చు, రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి కూడా నేను వాచ్ చేస్తూ ఆయనకి అవకాశం వచ్చినప్పుడల్లా సపోర్ట్ చేస్తూ వచ్చాం. అట్లాగే మొన్న జరిగిన 5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో అనేక సబ్జెక్ట్స్ మీద చక్కగా వాటిని స్టడీ చేసుకొని టీవీ డిబేట్స్కి రావటం కానీ ఇవన్నీ కూడా చాలా కష్టపడ్డారు. అరాచకంగా పరిపాలించి భారత రాజ్యాంగాన్ని దొంగలో తొక్కి హెరాస్ ఎలా చేయాలి, అంటే అసలు వాక్ స్వాతంత్రం లేకుండా ఎలా చేయాలి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు ఒక ప్రయోగశాలగా వాడారు గత 5 సంవత్సరాల్లో. అందులో మొట్టమొదటి విక్టిమ్ అని చెప్పచ్చు. ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద విక్టిమ్, అందులో అనుమానం లేదు. అన్యాయంగా ఆయన 53 రోజులు జైల్లో పెడతాం అనేది చాలా ఘోరమైంది. అట్లాగే పట్టాభి గారిని కూడా చాలా హెరాస్ చేశారు. అనేక సందర్భాల్లో ఆయన దాంట్ని గట్టిగా ధీటుగా ఎదుర్కొని భయం లేకుండా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందే ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల 16 ఫిర్యాదులను కమిషనర్ కు అందజేశారు. ఈ ఫిర్యాదులు అన్నింటికీ సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు ధ్యాన్ చంద్ర ఆదేశించారు.
మార్చి 2025లో జరగబో గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా 2 జిల్లాల్లో పర్యటన అపూర్వ స్పందన లభించిందని సత్వర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లగడపాటి వేణుగోపాల్ వెల్లడించారు. వేణుగోపాల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలోని 33 నియోజకవర్గాల్లో 30 నియోజకవర్గాల పర్యటనను పూర్తి చేసుకున్నట్లుగా తెలిపారు. మేము పర్యటించిన నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లినా కూడా మంచి స్పందనతో స్వాగతించడం చాలా సంతోషం కలిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా నేను జరిపిన పర్యటనలో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో, అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పర్యటించడం జరిగిందని, దాదాపుగా 50 రోజుల పర్యటనను విజయవంతం చేసుకోవటం అనేక అనుభవాలను కూడా అందించిందని ఆయన తెలిపారు. నేను పర్యటించిన నియోజకవర్గాల్లో వేలాది మంది గ్రాడ్యుయేట్లను కలవడం జరిగిందని, అనేక సమస్యలను దృష్టికి తీసుకొచ్చారని వారు తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో యాప్ల సమస్యతో సతమతమవుతూ ఉన్నామని, ప్రధాన ఉపాధ్యాయులు 90% పైగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. చదువు బోధన కంటే కూడా ఇతర పనుల మీద దృష్టి పెట్టవలసిన పిల్లలకు సరైన సమయంలో సిలబస్ కూడా పూర్తి చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికలు రేపు 2025 మార్చిలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన లగడపాటి వేణుగోపాల్ గారు దాదాపుగా 50 రోజుల పాటు 30 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయనకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏంటంటే మన కృష్ణా జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాల్లో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి భావించాము. ఆ స్పందన ఈయనకు అడుగడుగున ఆదరణ గురించి మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరూ తెలియజేద్దామని చెప్పేసి అనేక సమస్యలతో కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. నియోజకవర్గ ఓటర్ల మహాశైలకు వేణుగోపాల్ నమస్కరించి తెలియజేయింది అనగా, నేను 50 రోజుల్లో దాదాపు 30 నియోజకవర్గాలు ప్రచారం చేయటం జరిగింది. ఈ ప్రచారంలో ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. అలాగే మాకు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, గవర్నమెంట్ ఆఫీస్ కానీ, ప్రైవేట్ ఆఫీస్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ మాకు అపూర్వ స్వాగతం అనేది లభించింది. అదేవిధంగా వారికి అందువల్ల వారికి మొదట మేము కృతజ్ఞతలు తెలియజేద్దాం అనుకున్నాము. దానికోసమే నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా ఏవి సమస్యలు మా దృష్టికి వచ్చాయో మీ ముందు ప్రస్తావించుదాం అనుకున్నాను. ఏమిటంటే ఇది మొదటిది, వృద్ధులు గ్రామాల్లో వృద్ధులు మాత్రమే మిగిలిపోయారు, యూత్ ఎవరూ లేరు. మీరు గమనించినట్లయితే గ్రామాల్లో యూత్ చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటి? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. మామూలుగా ఉద్యోగం లోకల్గా పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అటువంటిది ఏమీ లేని పరిస్థితుల్లో అందరూ కూడా యూత్ అంతా కూడా బయటికి వెళ్ళి ఇతర దేశాలు కానీ, ఇతర రాష్ట్రాలు కానీ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ బతకడం అనేది జరుగుతుంది. కాబట్టి వృద్ధులు గ్రామాల్లో ఏ విధమైన సమస్య వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ కింద పడ్డా లేపే వాళ్ళు లేని పరిస్థితి మనం గ్రామాల్లో గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అదో సమస్య. దాని పరిష్కారంగా మేమేం సూచిస్తున్నామంటే, ప్రతి మండలంలో 100 పడకలతో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాలి అని చెబుతున్నాం. దాన్ని పిహెచ్సికి కలపాలని కూడా మేము సూచిస్తున్నాం. పిహెచ్సి అంటే ఏంది? ప్రైమరీ హెల్త్ సెంటర్. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటారు, కొంత సిబ్బంది అయితే వారి బాధ్యత కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది సజెస్ట్ చేసామన్నమాట మేము. తర్వాత మీరు గమనించే టీచర్స్ వచ్చారు. టీచర్స్ బాగా ఎక్కువ కలిసాము మేము. స్వతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలైన స్వతంత్ర భారతదేశంలో బీసీల జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ కన్వీనర్లో కాలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన బీసీల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా ఉపాధి రంగాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారని చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సంఘం ఏపీ కన్వీనర్ నూకాలమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నియమించే కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో పవర్ ఆదాయం ఉన్న కార్పొరేషన్లను అగ్రవర్ణాలకు కేటాయిస్తున్నారని, పవర్ లేని ఆదాయంలోని కార్పొరేషన్ పదవులను బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలను అనగదొక్కే ప్రయత్నమే జరుగుతుందని తెలిపారు. బీసీ కులాలన్నీ ఏకీకృతమై
పోరాటాలు చేయటం ద్వారా హక్కులను కాపాడుకోవచ్చునన్నారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన వై నాగేశ్వరరావును, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నమ్మి భానుప్రకాష్ ను, విజయవాడ సిటీ అధ్యక్షులుగా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కనిశెట్టి లక్ష్మణరావులను ఘనంగా సన్మానించారు. బీసీ సంక్షేమ సంఘం భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీల ప్రయోజనాల కోసం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలి అనే ముఖ్య ఉద్దేశంతో అనేక పోరాటాల ఫలితంగా మరి విద్యలో కొద్దిగా పురోగతి సాధించినా కూడా మిగతా రంగాలలో పురోగతి సాధించడానికి అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని పటిష్టం చేయడానికి మరి ఇక్కడ విజయవాడలో మరి గౌరవనీయులు పెద్దలు మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మరి భానుప్రకాష్ యాదవ్ గారిని నియమించడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం అండి. ఎలగాల నూకనమ్మ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను సుమారుగా కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా బీసీల కోసం పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరగడం జరుగుతుంది. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా మా అందరి లీడర్ అయినటువంటి ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలు జీవితంగా, తన జీవితాన్ని పణంగా పెట్టి బీసీ జాతి కోసం తిరుగుతున్నటువంటి వై నాగేశ్వర యాదవ్ గారిని నూతన అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్కి నియమించడం జరిగింది. మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ కనిశెట్టి లక్ష్మణరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షునిగా మరల నన్ను నియమించినందుకు సంక్షేమ సంఘం పెద్దలందరికీ, ఆర్ కృష్ణయ్య గారికి, నాగేశ్వరరావు గారికి, నూకాలమ్మ గారికి, వరప్రసాద్ గారికి, ఆదిశేషు గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేమెంత, మా వాటా ఎంత అని మేము బిచ్చమడుకోవడానికి లేవు. మేము సంచార జాతి జీవులైనగా జీవిస్తున్నా కానీ మా వాటాల కోసం నిలదీయడానికి మేము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా పేరు నమ్మి భానుప్రకాష్ యాదవ్ అండి. నన్ను ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల వారిచే నియమించడం జరిగింది. అయితే మనకి స్వతంత్రం వచ్చి 7 పదులు దాటినా కూడా ఇంకా బీసీలు వెనకబడి ఉండడాన్ని చూసి మన ఆర్ కృష్ణయ్య గారు తన జీవితాన్ని పణంగా పెట్టి బీసీల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి ఎన్నో జీవోలు కూడా వాళ్ళు మరి సాధించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వస్త్రలత వ్యాపారులతో ఎమ్మెల్యే సుజనా చౌదరి భేటీ. వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా నిలబడే విధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఏడాది స్పోర్ట్స్ మీట్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేయబోతున్నామన్న ఎంపీ కేశవ్ శివనాథ్. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను విమర్శించే నైతిక హక్కు మైలవరపు దుర్గారావుకు లేదన్న వైసీపీ నేతలు. గుర్తింపు ఇచ్చిన నేతపై మైలవరం దుర్గారావు మరోసారి నోరు జారితే వైసీపీలు తగిన బుద్ధి చెప్తారన్న నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.